వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సంధ్య. దేవర ప్రస్తుతము సినిమా థియేటర్లో హల్చల్ చేస్తున్న సినిమా. మొదటి నుంచి కూడా చాలా హైప్ క్రియేట్ చేస్తూ, అంటే త్రిబుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి వచ్చిన సోలో సినిమా, ఆచార్య తర్వాత అటు కొరటాల శివ నుంచి వచ్చిన సినిమా, రెండు కాంబినేషన్లో, అంటే గతంలో జనతా గ్యారేజ్ ఉండిన నేపథ్యంలో ఈసారి సినిమా పైన హైప్ క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే ఆచార్య సినిమా విషయంలో ఏ రేంజ్ రగడ జరిగింది, కొరటాల శివ అంటే కెరీర్లోనే ఫ్లాప్ పడ్డం, బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలవడము, స్టోరీ లైన్కి సంబంధించి కావచ్చు, డైరెక్షన్కి సంబంధించి కావచ్చు, అనేక రకాలుగా డిస్కషన్ జవరం మెగా ఫ్యాన్స్ వర్సెస్ కొరటాల శివ అన్నట్టు తెర మీద చూడడం మనం అంతా చూసాం. ఈ నేపథ్యంలో కొరటాల శివ దేవర సినిమాను చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు. 2 పార్ట్స్గా సినిమా తీసుకోవడం జరిగింది. దీంట్లో ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయంలో, అంటే డబుల్ రోల్లో, ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్ర వాళ్ళ తర్వాత మళ్ళీ డబుల్ రోల్ చాలా ఇయర్స్ తర్వాత అయితే దీంట్లోనే చేశాడు. ఈవెన్ లుక్స్ పరంగా, సాంగ్స్ కాపీ పరంగా దేవర సినిమాకు సంబంధించి ప్రతి విషయం ఏదో ఒక సందర్భంలో ట్రెండ్ అవుతూనే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు థియేటర్లో రావడంతో కొందరు హిట్ టాక్ని, కొందరు మిక్స్డ్ టాక్ని, మరికొందరు ఆచార్య 2 ఇలా రకరకాల వాదనలు అయితే వినిపించడం జరిగింది. కాకపోతే ఒక సినిమా వచ్చిన తర్వాత ప్రేక్షకుడు అభిప్రాయం కన్నా దానికి సంబంధించి థియేటర్స్ దగ్గర గతంలోనే లవకుశ సినిమా అప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ జూనియర్ ఎన్టీఆర్ చేయడం జరిగింది. ఏంటంటే ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేయించుకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళం మేము, డాక్టర్ ఆపరేషన్ చేసి ఫెయిలా సక్సెస్ అని చెప్తే హ్యాపీ. ఇక్కడ ఏమవుతుందంటే చేసే డాక్టర్ కన్నా చుట్టూ ఆయనకు సహాయం చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతుంది అని. అంటే థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకుడు చెప్పే రివ్యూ కన్నా దాన్ని బేస్ చేసుకొని చెప్తున్న రివ్యూలు ఎక్కువ అయిపోవడం వల్ల సినిమాకు సంబంధించి ఒరిజినల్ టాక్ అనేది బయటికి రావట్లేదు. వీళ్ళు చెప్పే రివ్యూలను బేస్ చేసుకొని ప్రేక్షకులు కూడా సినిమా థియేటర్కి రావడానికి చాలా సంకోచిస్తున్నారు అనేది ఆయన గతంలో చెప్పింది. ఈ మధ్యకాలంలో ఆ విపరీత ధోరణిని కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎవరో చెప్పిన రివ్యూని బేస్ చేసుకొని సినిమాకు వెళ్ళే వాళ్ళు అనేది ఎక్కువ అవుతున్న సందర్భాలు. దాంతోపాటు కొన్ని సందర్భాల్లో సినిమా రివ్యూలతో సంబంధం లేకుండా తమ అభిమాన హీరో సినిమా వస్తుంది అని అంటే హిట్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే అనుకునే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. దాంతోపాటు పెద్ద సినిమా వస్తుంది అని అంటే బెనిఫిట్ షోలు, ఎక్స్ట్రా షోలు, అలాగే అమౌంట్ పెంచుకోవడాలు ఇవన్నీ ఉంటాయి. ఈ కేటగిరీని కూడా మనం చూడడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దేవర కలెక్షన్కి సంబంధించి, అంటే కల్కి వర్సెస్ దేవర అన్నట్టుగా ప్రస్తుతం కొన్ని న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. మరి 12 లక్షలు అమ్ముడుపోయిన టికెట్లకు సంబంధించి ఒక ఫిగర్ ఉంటే 6 లక్షలే అమ్ముడుపోయిన, అంటే బుక్ మై షోకి సంబంధించి రిలీజ్ చేసిన టికెట్లు, దేవర ఫస్ట్ డే రిలీజ్ చేసిన టికెట్లు, అంటే ముందే బుక్ అయిన షో టికెట్స్కి సంబంధించి ముందర ఒక 140 కోట్లు గ్రాస్ ఖచ్చితంగా వస్తుంది అంటూ కూడా సినిమాకు సంబంధించిన నిర్మాతలు ముందుగానే చెప్పడం, అంటే అది కూడా సినిమా టికెట్స్కి బుక్ అయిన దానికి సంబంధించి బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. ఆ తర్వాత చూస్తుంటే ఫస్ట్ డే కలెక్షన్ ఓవరాల్గా చూసుకుంటే 172 లక్షలు వచ్చింది, 172 కోట్లు వచ్చింది. అది కూడా 6 లక్షల చిల్లర టికెట్లకి. ఇక కల్కి కలెక్షన్స్ చూసుకుంటే 12 లక్షల టికెట్లు ఫస్ట్ డే అమ్ముడుపోతే 192 కోట్లు వచ్చింది. అంటే 12 లక్షలకి 192 కోట్లు వస్తే 6 లక్షల చిల్లర అమ్ముడుపోయిన టికెట్లకి 172 కోట్లు ఎట్లా వస్తాయి? అంటే డిఫరెన్స్ అనేది మీరే చూసుకుంటున్నారుగా, ఆల్మోస్ట్ ఆల్ ఒక 6 లక్షల వరకు ఆ డిఫరెన్స్ అనేది, అంటే రమారమిగా 5.5 లక్షల వరకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంటే ఏంటి లెక్కల్లో తారుమారు. మరి కల్కిది ఫేకా లేకపోతే దేవరది ఫేకా అన్న ఒక పెద్ద డిస్కషన్, అది కూడా రిలీజ్ చేసిన ట్రేడ్ వర్గాలకు సంబంధించి నడుస్తున్న డిస్కషన్. అయితే ఫస్ట్గా దేవర ఫస్ట్ డే టాక్కి సంబంధించి జనాలు ఏమనుకున్నారు ముందుగా ఒకసారి మనం ప్లే చేసే ప్రయత్నం చేద్దాము. దేవర పబ్లిక్ టాక్ ఎలా ఉంది, వాళ్ళు ఏమనుకున్నారు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు వాడాలో అంతవరకు వాడుకున్నారు. జాన్వి గారిని పార్ట్ 2లో ఇంకా గట్టిగా వాడుకుంటారు. అంటే సినిమా నేరేషన్ బట్టే మనం తీసుకోవడం జరుగుతుంది. క్లైమాక్స్ బాహుబలికి దీనికి సంబంధం లేదండి. బాహుబలి పేరు ఇది సముద్రంలో పెట్టాడు, బాహుబలి అడవుల్లో పెట్టాడు, దానికి దీనికి సంబంధం. అంటే మీరు అడగాలని అడుగుతారో తెలీదు, అందరూ అడగమని మీరు అడుగుతారో తెలియదు. కానీ ఇలా ఒక్క నిమిషం మిస్ చాలా మంది ఏమంటారంటే బాహుబలిలా ఉంది అలా ఉందని అంటారు. బాహుబలిలా ఉందని అనుకుంటే ఇలాంటి వాళ్ళందరూ 1 గంటకి వెళ్ళి సినిమా చూస్తుంటారు, నిద్ర మత్తులో సినిమా చూస్తారు.
వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళు రెండోసారి 10 గంటలకో 11 గంటలకో ఒకసారి చూడమను, అప్పుడు తెలుస్తుంది సినిమా. నాకైతే సినిమా చాలా బాగుంది. ఒక ఎన్టీఆర్ అభిమానిగా నేనే కాదు, చూసిన ప్రతి ఒక్క అభిమాని సినిమా బాగుందండి. కొంతమంది పని పాటలని పేటీఎం వాళ్ళు ఏం చేస్తారంటే దీన్నే అలుసుగా తీసుకుని సినిమా ట్రోల్ చేసుకోవడం చేస్తారు. కాబట్టి అదేం లేదు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్కి ఖచ్చితంగా 3.5 అయితే వచ్చు. చాలా బాగుంది. కొరటాల శివ గారి డైరెక్షను, ఆయన రాత, తీత, కోత, మోత, దేవర జాతరలాగా అనిపించింది. చాలా బాగుంది. ఇంక ఎన్టీఆర్ గారి కోసం తెలిసిందే కదా, ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు కాదు, నటనలో తిరిగిలేని రాజు. ఆయన మరొకసారి నిరూపించుకున్నారు. సాంగ్స్, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అనిరుద్ధ్ అయితే చించి పడేసాడు. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి దేవరా. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ నాకు నచ్చింది. ఎవడు ఫేక్ అని మాట్లాడుతున్నాడో వాడు థియేటర్కి వచ్చి నా పక్కన కూర్చొని చూసి మాట్లాడమని చెప్పండి, అంతే. జై ఎన్టీఆర్, సీఎం ఎన్టీఆర్, సీఎం ఎన్టీఆర్. సినిమాకి రండి, చూసుకుందాం. ఎందుకంటే ఇది ఎర్ర సముద్రం కన్నా ఎర్రగా ఉంది. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ మాత్రం అరిపించాడు. నిజంగా దేవర భయపెట్టాడు. సినిమా అంటే ఒక డిఫరెంట్ సినిమా, ఒక ఊరు కోసం ఉంటుంది. అంటే హీరోయిన్ ఉంటుంది, అంటే ఎప్పటి వరకు ఉండాలో హీరోయిన్ అక్కడ వరకే పెట్టిరు. అట్లా ఉండదు. ఇప్పుడు కథలో ఎంత కావాలో అంతే యూజ్ చేసిండు కొరటాల శివ. ఇప్పుడు మిగతా క్యారెక్టర్లు అందరికీ యూజ్ చేయాలి కదా. ఇప్పుడు కొడుకు క్యారెక్టర్ కావాలి, తండ్రి క్యారెక్టర్ కావాలి, ఇక్కడ శ్రీకాంత్ కావాలి. ఇప్పుడు ఇంతమంది వాడుకోవాలంటే కంపల్సరీ యూజ్ చేయాలి కదా, కంపల్సరీ. కాకపోతే హీరోయిన్ ఎంత యూజ్ చేయాలో అంతే యూజ్ చేసారు. సినిమా మాత్రం ఎక్కడ బోరింగ్ అనేది లేదు. సినిమా మాత్రం నచ్చిందన్న. ఎందుకంటే ఇలాంటి సినిమా జూనియర్ అంటే కెరియర్లో ఒక ఆది చూసినాం, ఒక సింహాద్రి చూసినాం, ఒక ఏమో దొంగ. అంటే నేను అనేది ఏంటంటే క్యారెక్టర్లో యాక్టింగ్ అనేది. ఆ తర్వాత అంటే మళ్ళీ ఇప్పుడు యాక్టింగ్ చూపించింది ఆయన. సినిమా ఏందో కానీ నాకు యాక్టింగ్లో అయితే చాలా బాగా నచ్చింది. విశ్వరూపం చూపించిన ఎన్టీఆర్ గారు. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అనా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు, యావరేజ్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం ఓకే, మంచిగా ఉంది, హిట్ అని చెప్పొచ్చు. అంత బ్లాక్ బస్టర్, అంత హిట్, అంత ఫ్లాప్ అనేది మధ్యలో ఉంది సినిమా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం నచ్చుతుంది సినిమా. ఎక్కడ బోరింగ్ లేదు. సినిమా మాత్రం బాగుంది, కొత్తగా తీసుకొచ్చింది. ఇప్పుడు కొరటాల శివ ఒక మిర్చి తీసుకోండి, ఒక మేష్ సినిమా తీసుకోండి, అంటే ఆ స్టోరీ ఒక్కొక్క డిఫరెంట్. ఈ సినిమా కూడా ఈ స్టోరీ కూడా ఒక డిఫరెంట్ పెట్టింది. అన్నీ ఒకలాగా ఉంటుంది కదన్న. ఈ స్టోరీ కథ అలాగా ఉంది, డిఫరెంట్ అలా ఉంది. సినిమా మాత్రం మంచిగా ఉంది. జై ఎన్టీఆర్, జై బాలయ్య, జై హరికృష్ణ, జై కళ్యాణ్ రామ్. లాస్ట్ ట్విస్ట్ బాహుబలి రేంజ్ ట్విస్ట్. బీజిఎం అదరగొట్టేశాడు అనిరుద్ధ్. ఇంకా డాన్స్ స్టెప్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పార్ట్ 1 అయితే అదిరిపోయింది, కానీ పార్ట్ 2 ఏముంది చూడాలి, అర్థం అవ్వాలి ఎందుకు పార్ట్ 2 తీస్తున్నారు. కరెక్ట్. మాత్రం ప్యూర్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, ప్యూర్ ఆడియన్స్కి కావాల్సిన మాస్ మసాలా యాంగిల్స్ అన్ని కవర్ చేశారు. మెసేజ్ అనేది ఇక జనాలు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది, అంతే. ఎన్టీఆర్ గారు ఈ సినిమాకి ముందు సినిమాలకి డిఫరెన్స్ ఏంటి అంటే ప్యూర్ డైరెక్టర్స్ హీరో అన్నట్టు నటించారు. ప్యూర్ డైరెక్టర్స్ హీరో అన్నట్టే చేశారు సినిమా మొత్తం. ఎన్టీఆర్ గారు ఇంతకుముందు సినిమాల్లో అటు కామెడీ ఉండేది, యాక్షన్ ఉండేది, రొమాన్స్ ఉండేది, అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ ఉండేవి. కానీ ఈ సినిమాలో మాత్రం మీకు ప్యూర్ యాక్షన్ కనిపిస్తుంది. ఎన్టీఆర్ని ఇంత ఫియర్స్ రోల్లో ఫస్ట్ టైం చూస్తున్నాం. డిఓపి చాలా బాగుందన్న. ఎందుకంటే మీరు ట్రైలర్లోనే చూశారు, కొన్ని షాట్లు బ్లడ్ మూన్ అవ్వడం, అలానే షార్క్ సీక్వెన్సెస్, అలానే కొన్ని సన్సెటింగ్ సీక్వెన్సెస్, సన్ రైజ్ సీక్వెన్సెస్ కూడా ఉన్నాయి. కొన్ని ఫ్రేమ్స్ అయితే చాలా బాగుంది. అరే ఈ ప్రపంచంలో నిజంగా మనం ఉంటే బాగుండు అనిపిస్తుంది. చాలా రియలిస్టిక్గా ఉన్నాయి ఫ్రేమ్స్. బాగా హైలైట్ సీన్ అంటే నాకు ఆ బ్లడ్ మూన్ సీక్వెన్స్, ఫైట్ సీక్వెన్స్ చాలా బాగా నచ్చిందన్న. ఎందుకంటే ఎన్టీఆర్ 1 మ్యాన్ షో అది. దానికి తగ్గట్టు అనిరుద్ధ్ గారు బీజిఎం వదలడం చాలా బాగుండింది. ఎన్టీఆర్ డ్యాన్స్ మనకి చెప్పాల్సిన అవసరం లేదు, యాజ్ యూజువల్ దంచి ఇరగొట్టేశారు. ఒక సాంగ్ తీసేసినా కూడా ఆ సాంగ్లో డ్యాన్స్ బాగా వేశారు. అరే ఈ సాంగ్ తీసేస్తే ఎలా అనుకున్నాం, బట్ మిగతా పాటల్లో కూడా ఎన్టీఆర్ గారి డ్యాన్స్ మాత్రం ఇరగొట్టేశారు. ఒక చోట సాంగ్ లేకుండా డ్యాన్స్ సీక్వెన్స్ మాత్రమే ఉంటుంది. అది మాత్రం ఫ్యాన్స్కి చాలా ఫీస్ట్, ఎందుకంటే మనసు విప్పి నాట్యం చేశారు అక్కడ ఎన్టీఆర్ గారు. ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలి, మొత్తానికి ఫ్యాన్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్పడం జరిగింది. బట్ సెకండ్ డేకి వచ్చేసరికి టాక్ మళ్ళీ డివైడ్ అయిపోయింది. చాలామంది అయితే
కొరటాల శివ ఆచార్య 2ని కాపీ చేసినట్టుగానే ఉంది తప్పితే కొత్తదనం లేదు, ఏదో ఆర్టిస్టులను పెట్టి హంగామా చేశారు తప్పితే అంతగా అయితే ఎక్కలేదు అంటూ కూడా మరొక టాక్ తీసుకొచ్చారు. ఇక 2 రకాలుగా అంటే కొరటాల శివ ఎఫెక్ట్ ప్లస్ ఇప్పుడు కలెక్షన్కి సంబంధించి ఎందుకు ఇంత డిస్కషన్ నడుస్తుంది, అంటే దీని వెనుక ఏంటి, అసలు నిజంగానే అంత కలెక్షన్స్ వచ్చాయా, వస్తే ఎందుకు ఆ ఫిగర్లో చేంజ్, కల్కికి దీనికి అంత చేంజ్ ఎందుకు ఉంది అనే దానికి సంబంధించి ఇప్పుడు డిస్కషన్ నడుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఫిల్మ్ క్రిటిక్ అప్పాజీ గారు మన స్టూడియోకి రావడం జరిగింది. మరి అప్పాజీ గారు ఏమంటారు ఈ కలెక్షన్స్ సంబంధించి, ఎందుకు దేవర గురించి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని ఆయన మాటలోనే విన్నా. అప్పాజీ గారు నమస్తే అండి. నమస్తే. ముందుగా దేవర డే 1 నుంచి అనౌన్స్ అయిన దగ్గర నుండి కొరటాల శివ ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. దాంతోపాటు రాజమౌళి సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోతున్నాడు కాబట్టి చాలామంది ఫ్యాన్స్ కూడా అమ్మాయితో సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ ఫ్లాప్ ఉంటుంది, సాహసం చేస్తున్నారా అంటూ ఇంకొక టాక్. దాంతో ఇప్పుడు కలెక్షన్ సంబంధించి 3 రకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. అంటే బుక్ మై షోలో వాళ్ళు రిలీజ్ చేసిన అమౌంట్కి అంటే 6 లక్షల టికెట్లకి 172 కోట్లు దేవరకి ఇచ్చారు. కల్కికి వచ్చేసి 12 లక్షల టికెట్లకి 192 కోట్లు ఇచ్చారు. అంటే ఏంటి 6 లక్షల దానికి మరి లెక్క ప్రకారం చూస్తే కల్కి వరల్డ్ వైడ్ ఇంకా బిగ్గెస్ట్ కలెక్షన్ పరంగా బ్రేక్ ఇవ్వను కదా, ఏంటి ఇది అంటూ కూడా కొన్ని క్వశ్చన్స్ చేస్తున్నారు. ఫస్ట్ దేవర గురించి మీరు ఏం చెప్తారు? అంటే దేవర మీరు అన్నట్టు బాగా డివైడెడ్ టాక్ ఇప్పటికే నడుస్తుంది. అంటే రిలీజ్కి ముందు నుంచే ఈ సినిమా మీద చాలా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. కారణాలు ఏమైనప్పటికీ కూడా చాలా భారీ స్థాయిలో ట్రోలింగ్ చేశారు. ఇది మరో ఆచార్య కాబోతుంది అని చెప్పి. అలాగే ఇప్పుడు ఈ సెంటిమెంట్ మీరు ఇందాక చెప్పారు, రాజమౌళి సినిమా చేసిన తర్వాత ఏ హీరోకి అయినా సరే హిట్ వెంటనే ఉందని చెప్పి. అయితే ఇప్పుడు రాజమౌళి వాళ్ళ అబ్బాయి కార్తికేయ అనౌన్స్ చేసినట్టు 23 సంవత్సరాల తర్వాత ఏదైతే ఆ టాక్ ఉందో రాజమౌళి సినిమా చేసిన తర్వాత ఇమీడియట్ సక్సెస్ అనేది ఏ హీరోకి రాదనే దీన్ని ప్రస్తుతం అందుతున్న కలెక్షన్స్ మనం చూస్తే అది బ్రేక్ అయినట్టే మనం చెప్పొచ్చు. అంటే ఈ సినిమాకి సంబంధించి కొరటాల శివ డైరెక్షన్ గురించి కానీ, లేకపోతే స్క్రీన్ ప్లే గురించి కానీ, సాంగ్స్ గురించి, లేదంటే అవి వేరే ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి, ఇలా అన్నిటి మీద మిశ్రమ స్పందన ఉంది, డివైడ్ టాక్ ఉంది, విమర్శలు ఉన్నాయి. విమర్శలు లేని అంశం ఏదైనా ఉందంటే అది ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి. అన్డౌటెడ్లీ అసలు ఇక ఆయన డైరెక్టర్ హీరో అనేది అందరికీ దేన్నైనా విమర్శిస్తున్నారు కానీ యునానిమస్గా చెప్తున్నారు. అంటే ఎన్టీఆర్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా, ఎన్టీఆర్ని ద్వేషించే వాళ్ళు కూడా, క్రిటిసైజ్ చేసే వాళ్ళు కూడా యునానిమస్గా చెప్పేది ఏంటంటే ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అల్టిమేట్గా ఉందని. కాబట్టి ఈ సినిమా సక్సెస్ అనేది ఇప్పుడు ఏదైతే ఉందో ఆ సక్సెస్ 100% బిలాంగ్స్ టు ఎన్టీఆర్. ఎన్టీఆర్ స్టార్డమ్కి అద్దం పట్టిన సినిమాగా దేవర చెప్పవచ్చు. అంటే ఇప్పుడు నేను తీసుకున్న కొన్ని రిపోర్ట్స్ని బట్టి చూస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు నిన్నటికి అంటే ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజులకి 86% రికవర్ అయిపోయింది సినిమా. అంటే 183 కోట్లు బిజినెస్ జరిగింది దీనికి థియేటర్కల్గా. అందులో 86% అంటే దాదాపు 90% రికవర్ అయిపోయింది. 300 కోట్లు కదా సార్ సినిమాకి బడ్జెట్ ఓవరాల్గా? కాదు, అంటే బడ్జెట్ ఈ థియేటర్కల్ అంటే సినిమాకి థియేటర్కల్ బిజినెసే కాదు కదా, ఇంకా ఓటీటీ అని, శాటిలైట్ అని, ఆడియో అని కాదు. ఇది మొదటిసారిగా దేవర సినిమాకే వచ్చిన విమర్శ కాదు. ఇది మొదటి నుంచి కూడా కలెక్షన్స్ తక్కువ ఉన్నా కూడా కాదు అన్ని సినిమాలు, అన్ని పెద్ద సినిమాలకు కూడా ఇప్పుడు ఉదాహరణకి మీకు అల్లరి నరేష్ సినిమా ఒకటి ఉంటుంది, స్పూఫ్ సినిమా ఒకటి. సినిమా రిలీజ్ ఇంకా అవ్వకుండానే వాళ్ళు పెద్ద సక్సెస్ మీట్ పెడతారు, సినిమా కూడా రిలీజ్ అవ్వదు. అప్పుడు దాసనారాయణ చీఫ్ గెస్ట్గా. అంటే జనరల్ ట్రెండ్ అలా ఉంటుందని వాళ్ళు అప్పటికే దాన్ని బ్లాక్ బస్టర్ అని, 100 crores కలెక్షన్ అని ఇలాగ పోస్టర్స్ రెడీ చేసుకుంటారు వాళ్ళు. అంటే జనరల్ ట్రెండ్ కాదు, జనరల్ ట్రెండ్ అలా నడుస్తుంటుంది. సినిమా రిలీజ్ అవ్వకముందే ఈ పోస్టర్లు కూడా రెడీ అయిపోతాయి. సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు, హిట్ ఆఫ్ అలాపో తెలియదు, థ్యాంక్స్ ఫర్ 100 crores అయితే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది డెకేడ్, ఇటువంటి పోస్టర్స్ అన్ని ముందే పెట్టేసుకుంటారని చెప్పి ఒక స్పూఫ్ చేస్తూ చేశారు. దానికి ఫంక్షన్ కూడా చేశారు. దానికి చాలా సంవత్సరాల క్రితం చాలా ఫన్నీగా వాళ్ళు దాసనారాయణరావు కూడా, అవును, భీమనేని శ్రీనివాసరావు డైరెక్టర్. దానికి మొత్తం ఇలా కామెడీగా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ ఇన్ఫ్లేట్ చేయడం ఇప్పుడు దీని మీద కూడా అంటే అది కామెడీ అన్నారు సార్. అదే అంటే కామెడీ అంటే అలా కాదు, చూసేవాడికి ఏంటంటే వీడు ఓవర్ యాక్షన్ అన్నట్టు కామెడీ జోనర్ కాబట్టి అదో పబ్లిసిటీ స్టంట్ కదా. అంటే మీకు అంతకుముందు ఆడియో క్యాసెట్స్ ఉన్నప్పుడు, సీడీలు ఉన్నప్పుడు ప్లాటినం డిస్క్ ఫంక్షన్లు అని జరుగుతుండేవి. ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఏంటంటే 1,00,000 సేల్ అయితే, 1,00,000 సీడీలు సేల్ అయితే
నిజానికి 500 సీడీలు 1000 సీడీలు అమ్ముడుపోని సినిమాలు కూడా ప్లాటినం డిస్ఫంక్షన్ చేసేవాళ్ళు. ఓకే, అది దాన్ని మనం పార్ట్ ఆఫ్ ప్రమోషన్ అటువంటివి చేస్తుంటారు. కొన్ని జిమ్మిక్కులు మీరు అన్నట్టు కొన్ని జిమ్మిక్కులు కూడా చేస్తుంటారు. కొంత ఎక్కువ ఇన్ఫ్లేట్ కూడా చేసి చెప్తారు. వాళ్ళకి నిజంగా వచ్చింది 100 కోట్లు అయితే 200 కోట్లు అనొచ్చు, 50 కోట్లు అయితే 100 కోట్లు అనొచ్చు, అలా కూడా జరుగుతుంది. కానీ యాక్చువల్ లెక్కలు ఈ సినిమాకి థియేటర్ కలగా ఎంత బిజినెస్ అయింది, ఎంత వచ్చింది అనే లెక్కలు మనం కొంచెం నిశ్చితంగా పరిశీలిస్తే ఇది 100% ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అంటే మీ అంచనా ప్రకారం ఫస్టే ఇంత పెద్ద సినిమా అన్నప్పుడు కలెక్షన్స్ పరంగా అవునన్నా కదా హిట్ ఫ్లాప్ తో సంబంధం ఉండదు. ఆల్రెడీ వాడు బుక్ చేసుకుంటాడు కాబట్టి చచ్చినట్టు ఫస్ట్ డే. అదంటే మనకు ఈ మధ్య కాలంలో 1 AM షోలు కూడా పడుతున్నాయి, బెనిఫిట్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాడు బుక్ చేసుకున్న తర్వాత హిట్ ఆఫ్ ఫ్లాప్ సంబంధానికి చేసుకున్నాం కదా వెళ్ళాలి అనేసి అనుకుంటాం. అంటే ఇప్పుడున్న ఈ థియేటర్ రేషియోని బట్టి అందులో సత్యం సుందరం కూడా దేవరికి ఈక్వల్ గానే కొన్ని థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఈక్వల్ కాదు, చాలా అంటే దాంతో పోటీగానే ఇది కూడా వచ్చింది. బట్ అంటే డబ్బింగ్ సినిమా కాబట్టి మనకు దేవరికి ఎక్కువ థియేటర్స్ వచ్చాయి. బట్ దేవర కన్నా సత్యం సుందరంకి ఎక్కువ పాజిటివ్ టాక్ వచ్చిందని ఇంకో వాదన. అది కంటెంట్ పరంగా సత్యం సుందరం సినిమా చాలా బాగుందని చెప్పి అందరూ యునానిమస్గా, దానికి అసలు ఒక 1% డివైడెడ్ టాక్ కూడా లేదు. అంటే ఒకరికి 100 మంది చూస్తే 100 మందికి నచ్చుతున్న సినిమా అది. కానీ దానికి దీని కంపారిజన్ ఏంటి అసలు? కార్తీ జస్ట్ ఈ ఎన్టీఆర్ అనేవాడు పెద్ద స్టార్ కాబట్టి దీన్ని మనం కంపేర్ చేయకూడదు. దీనివల్ల కాదు, కొంచెం కూడా ఎఫెక్ట్ అవ్వలేదు ఆ సినిమా. ఈ మధ్యకాలంలో చూసుకుంటే స్టారా చిన్న హీరో అనేది చూడట్లా. అంటే అలా కాదు, ఈ సినిమాలో కంటెంట్ నచ్చింది అని ఒక టాక్ బయటికి వెళ్తే కానీ ఆటోమేటిక్ గా నెక్స్ట్ కి కలెక్షన్స్ ఫుల్ అయిపోతున్నాయి సార్. కానీ కలెక్షన్స్ ఇప్పుడు మీరు చెప్తున్నారు సినిమా చాలా బాగుందని చెప్పి, నేను కూడా ఒప్పుకుంటున్నాను బాగుందని చెప్పి అందరూ అంటున్నారు. కానీ కలెక్షన్స్ ఇంకా పికప్ అవ్వలేదు ఆ సినిమాకి. మా ఫ్రెండ్ మొన్న ఆ సినిమాకి వెళ్తే థియేటర్లో కూర్చొని ఇది క్యాన్సిల్ అవుతుందా ఏంటని భయపడ్డాడంట. అంటే కనీసం 10 మంది 20 మంది కూడా లేకపోతే షో వేయరు కదా, నెమ్మదిగా వచ్చారు 20-30 మంది వస్తే అప్పుడు షో పడింది అమ్మాయి అనుకున్నాం. సినిమా అయితే మాత్రం చాలా బాగుందని తను చెప్పాడు. ఆ విషయాన్ని ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేశాడు. ఇంకా కలెక్షన్స్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది జనాల్లోకి ఇంకా అవ్వలేదు. పైగా ఇటువంటి సినిమాలు జనాలు ఏంటంటే ఎలాగో ఓటీటీలో వస్తుంది కదా చూద్దాంలే, పెరిగిపోయిన ధరలని దృష్టిలో పెట్టుకొని చాలామంది ఎలాగో మన ఓటీటీకి వచ్చేస్తుంది, మనం ఆల్రెడీ కట్టున్నాం దానికి సబ్స్క్రిప్షన్, 10 రోజులు 15 రోజులు అయితే వచ్చేస్తుంది కదా అనే వేచి చూసే ధోరణిలో కూడా చాలామంది ఉంటారు కదా. ఇటువంటి సినిమాలు ఇప్పుడు ఈ దేవర లాంటి సినిమా ఏమో థియేటర్లో చూస్తేనే మజా వస్తుంది, అది బాగున్నా బాగుండకపోయినా. ఈ సత్యం సుందరం లాంటి సినిమా థియేటర్లోనూ చూడొచ్చు హ్యాపీగా, ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయొచ్చు. డబ్బింగ్ సినిమా కాబట్టి కొంచెం మన తెలుగు సినిమా ఆదా అన్నప్పుడు ఎక్కువ వెయిటేజ్ అటే కూడా కాదు కదా. అంటే మీరు డబ్బింగ్ అని పర్టికులర్గా అన్నారు కాబట్టి చెప్తున్నాను. కానీ ఆ సినిమా విషయంలో చాలా కేర్ తీసుకున్నారంట. ఎక్కడ డబ్బింగ్ ఛాయలు అనేవి కొంచెం కూడా లేవని చెప్పి అందరూ చెప్తున్నారు యునానిమస్గా. సినిమా అది యునానిమస్గా. కార్తీ వేసాడు సార్ ముందు నుంచి. కార్తీ తెలుగు భాష నేర్చుకోవడం, మన తెలుగు ప్రజల్ని ఓన్ చేసుకోవడం, తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం. ఇప్పుడు మీరు ఆ విషయం చెప్పారు. ఇప్పుడు ఈ దేవర సినిమా విషయానికి వస్తే, దేవర సినిమా పాన్ ఇండియా రిలీజ్ అయింది. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ. ఇందులో ఒక్క మలయాళం తప్ప మిగతా అన్ని భాషల్లో ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పాడు. అది కూడా అంటే హిందీ క్రిటిక్స్ కూడా అరే ఎన్టీఆర్ ఏంటి ఇంత అద్భుతంగా చెప్పాడు అనేలాగా, తమిళ్ క్రిటిక్స్ తమిళ్లో ఇంత అద్భుతంగా మాట్లాడాడు ఎన్టీఆర్ అనేలాగా అద్భుతంగా చెప్పాడు. అంటే ట్రూ పాన్ ఇండియా స్టార్. ఇప్పుడు మిగతా స్టార్స్ ఉన్నా అంటే వాళ్ళని మనం కంపేర్ చేయకూడదు, కానీ అలా ఎవరు చెప్పలేరు. ఈవెన్ కమల్ హాసన్ దగ్గర నుంచి, ఇప్పుడు కమల్ హాసన్ తెలుగులో చాలా సినిమాలు చేశాడు. మరో చరిత్ర దగ్గర నుంచి సాగర సంగమం, స్వాతి ముత్యం, ఇంద్రుడు చంద్రుడు, ఇలా బ్లాక్ బస్టర్స్ ఎన్నో ఉన్నాయి. కానీ అతను ఎప్పుడు డబ్బింగ్ చెప్పుకోలేదు. బాలసుబ్రహ్మణ్యం, మనో ఎవరో ఒకరు డబ్బింగ్ చెప్పేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం నాకు తెలిసి ఒక సూపర్ స్టార్ మలయాళంలో తనకి అంత పట్టు లేదని అదొక్కటి మినహాయించి మిగతా అన్ని భాషల్లో కూడా డబ్బింగ్ చెప్పుకోవడం, ఆ డబ్బింగ్ గురించి ఎవరో కూడా వేలెత్తి చూపకపోగా ప్రశంసించడం, ఆ ప్రశంసలు అందుకోవడం అనేది ఎన్టీఆర్కే చెల్లిందని మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఓటీటీకి సంబంధించి చాలా తొందరగానే ఓటీటీలోకి రాబోతుంది. ఎందుకంటే వీళ్ళంతా ఒక కండిషన్ కూడా పెట్టుకున్నారు, 50 days వరకు ఓటీటీకి సినిమా ఇవ్వద్దు అనేసి అని. పెద్ద సినిమాలకు 30 days అని చెప్పి అంటున్నారు. 50 days అని పెట్టుకున్నారు. అంటే అంతకుముందు అయితే 50 days పెట్టుకున్నది. బట్ దేవర ఈ అక్టోబర్లోనే ఓటీటీలోకి రాబోతుంది. మేబీ ఈ 15 days లోపే వచ్చే అవకాశం ఉంటుంది. 20 days కూడా పట్టదు అనేసి అని ఇంకో టాక్ వినిపిస్తుంది. అంటే ఈ ఓటీటీ సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఆ రిలీజ్ డేట్
నిర్ణయించే అధికారం వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు దేవర సినిమా డిజాస్టర్ అయింది అనుకుందాం. ఓకే, ఇది నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తే ఎవరైనా చూస్తారా? చూడరు. కాబట్టి వాళ్ళు ఒక్కొక్కసారి వారం రోజుల్లోనే వేస్తున్నారు. పర్టికులర్గా 50 days అనో లేదంటే 15 days అనో కాదు, వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఒక 100 కోట్లు 150 కోట్లు పెట్టుకుంటున్నారు కాబట్టి ఆ నిర్ణయాన్ని వాళ్ళ దగ్గర ఉంచుకుంటున్నారు. వీళ్ళు ప్రొడ్యూసర్ కెనాట్ డిసైడ్ ది డేట్ అనమాట. సినిమా బాగాలేదు వెంటనే వేస్తారు వాళ్ళు. ఎందుకంటే కనీసం అరే ఏంటి ఇంత హైప్ ఉంది ఎందుకు బాగాలేదన్న క్రేజ్ తోటి అది వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో వస్తే చూస్తారు. ఎప్పుడో నెల రోజుల తర్వాత 50 రోజుల తర్వాత ఇది ఎందుకు చూస్తారు? సో అదన్నమాట. దాన్ని ఓటీటీ సినిమా చాలా బాగుందంటే వీళ్ళు రిక్వెస్ట్ చేస్తే కూడా ఆగుతారు. థియేటర్లో కలెక్షన్స్ చాలా బాగున్నాయి, ఓ వారం రోజులు ఆగండి 10 రోజులు ఆగండి అంటే కూడా ఆగిన సందర్భాలు ఉన్నాయి. లేదు సినిమా డిజాస్టర్ అంటే 2వ రోజు 3వ రోజు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని సినిమాలకు సంబంధించి. సో అదే అసలు ఒక సినిమా రిలీజ్ అయితే స్టోరీ బాగుందా, జనాల్లోకి వెళ్ళిందా అన్నదానికన్నా ఫస్ట్ డే కలెక్షన్ ఎంతవరకు వచ్చింది, ఇంకో సినిమాని బీట్ చేసింది లేదా, ఈ లెక్కలను ఎందుకు వస్తున్నాయి అసలు? అంటే కంపారిజన్ ఇప్పుడు మనం చిన్న చిన్న విషయాలకే కంపారిజన్ తీసుకొస్తున్నాము. అంటే దీనివల్ల ఏంటంటే స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ కన్నా థియేటర్లు ఎక్కువ బుక్ చేసుకున్నామా, ఫస్ట్ ఎన్ని వందల థియేటర్లో రిలీజ్ అవ్వబోతుంది? అలా కాదు. ఇప్పుడు ఎలా నడుస్తుందంటే ఒక పెద్ద హీరో సినిమా అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని థియేటర్స్లో ఇప్పుడు ఉదాహరణకు 1000 థియేటర్లు ఉన్నాయంటే 1000 థియేటర్లో కూడా ఆ సినిమా పడాల్సిందే. అది ఒక్క సినిమాని కాదు, చిరంజీవి సినిమా కావచ్చు, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఇలాగ టాప్ 10 హీరోస్ మనం తీసుకుంటే ఈ పెద్ద హీరోల సినిమా రిలీజ్ అయినప్పుడు అన్ని థియేటర్లో రిలీజ్ అవ్వడం అనేది కామన్ అయిపోయింది. ఓకే, అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఈ సోషల్ మీడియా యుగంలో చాలా ఫాస్ట్గా అది నెగిటివిటీ కానీ పాజిటివిటీ కానీ స్ప్రెడ్ అవుతున్న దీంట్లో, అందులోనూ ఇప్పుడు ఈ టైం ప్రకారం ఓవర్సీస్లో ముందు రిలీజ్ అయిపోద్ది. అంటే ఈరోజు రేపు రిలీజ్ అంటే మనకి ఇండియాలో ఈరోజు నైట్ అక్కడ రిలీజ్ అయిపోతుంది. అంటే తెల్లారేసరికి రిపోర్ట్ ఓవర్సీస్ రిపోర్ట్ అనేది ఆల్మోస్ట్ అలా కాదు, స్పీడ్ యుగంలో జస్ట్ సినిమా అయిపోయినండి ఫస్ట్ హాఫ్కే ఓకే రాబాయ్ అనేసి అని ట్విట్టర్ రివ్యూలు కూడా వచ్చేస్తాయి కదా, బాగుంది అందుకని. బయటికి ఆ థియేటర్ నుంచి బయటికి రాగానే యూఎస్లో ఉండేవాడు కానీ యూకేలో ఉన్నాడు కానీ ఓకే సోగా ఫస్ట్ హాఫ్ అట్లా నడుస్తుంది, సెకండ్ హాఫ్ చూడాలి అనేసి. అంటే ఉదయం లేచేసరికి ఇప్పుడు ఉదాహరణకి దేవర సినిమా కూడా ఉదయం లేచేసరికి కొంతమంది డిజాస్టర్ అని, ఓన్లీ ఫర్ ఫ్యాన్స్ అని, ఎంత 7కి 6కే ఆల్మోస్ట్ ఫస్ట్ 1 o'clock షోకి సంబంధించి 4 నుంచి స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్ రివ్యూలు అనేది 4 నుంచి స్టార్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఉదాహరణకి పుష్ప సినిమా కూడా ఇలాగే చాలా నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో కాకపోయినా కూడా అది మంచి విజయం సాధించింది. నాకు బాగా గుర్తు KGF సినిమా కూడా గొప్ప రివ్యూస్ ఏం రాలేదు. ఫస్ట్ అది 2.5 2.75 మాక్సిమం ఇచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసేంత వరకు కూడా KGF సినిమా గురించి అప్పటి వరకు అది జనాలకు ఎక్కలేదు, తెలియలేదు. కానీ అది ఒక ట్వీట్ తోటి ఆల్మోస్ట్ ఆల్ నెక్స్ట్ డే కలెక్షన్స్, అసలు ఆ తర్వాత డే కలెక్షన్స్ అసలు ఎలివేషన్ కా బాప్ అన్నట్టుగా వెళ్ళిపోయింది అది సినిమా. నిజంగా కేటీఆర్ చెప్పిన KGF ఇలాంటి ఒక సినిమా కూడా వచ్చిందా అన్న థాట్ లోనే జనాలు ఉన్నారు. అంటే ఒక సినిమా మనకి నచ్చినప్పుడు అది 2వ రోజా 3వ రోజా 4వ రోజుకు హిట్ అవుతుందా అన్నది తెలియదు. ఈ మధ్యకాలంలో బలగం సినిమా చాలా చిన్న సినిమాగా వచ్చింది, ఎంత పెద్ద హిట్ అయ్యింది. అంటే ఇప్పుడు బాగున్న సినిమాకి టాక్ స్ప్రెడ్ కొంచెం లేట్ అవుద్దేమో కానీ బాగా లేకపోతే మాత్రం భయంకరంగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు సత్యం సుందరం సినిమా చాలా బాగుందని, కానీ ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు, జనాలు ఇంకా థియేటర్లకు రావడం లేదు. మీరేమో అలా అంటున్నారు, దేవర బుక్ చేసుకున్న వాళ్ళు ఇంకా వెళ్ళకుండా సత్యసుందరంకి కొంతమంది అనేది టాక్. ఇప్పుడు కొంతమంది వెళ్ళి చూస్తే మీరు చూడండి దేవర థియేటర్ లో ఖాళీ ఉన్నాయి, సత్యం సుందరంకి ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనేసి అని కొంచెం అటువైపు టర్న్ అవుతున్నారు అనేది టాక్. సీరియస్ అలా కూడా ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏంటి ఇప్పుడు ఇంత నెగిటివిటీ తోటి ఇన్ని నెగిటివ్ రివ్యూస్ చదివిన తర్వాత చాలామంది ఇప్పుడు నేను వచ్చేటప్పుడు చూస్తే ఫేస్బుక్లో ఒక రైటర్ ఇంత బాగాలేదని చెప్పి ఇన్ని విమర్శలు చేస్తున్నారు, నాకైతే నచ్చింది, 2వసారి కూడా చూడాలనిపిస్తుంది అని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఇన్ని చదివిన తర్వాత ఎవరైనా ఒక సినిమాకి వెళ్తే బాగాలేదంట ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ తప్ప సినిమాలో ఏమీ లేదంట అని చెప్పి నెగిటివిటీలతో వెళ్ళి సరేలే ఏముందో సరదాగా వెళ్ళి 3 గంటలు అన్నారు కదా టైంపాస్ చేద్దాంలో ఏసీలో కూర్చొని అని చెప్పి వెళ్ళిన వాళ్ళకి ఏంటి ఇంతకన్నా విమర్శించారు, సినిమా బాగానే ఉంది కదా అనుకుంటూ బయటకు వస్తారు కదా. ఇప్పుడు జరుగుతుంది అదే. ఎక్కువ ఇంత భయంకరంగా ట్రోలింగ్ చేయడం, మరీ దారుణంగా విమర్శించడం, ఆచార్యతో పోల్చడం,
మరో పాదఘట్టం అనడం, మరో సముద్రఘట్టం అనడం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇందులో పాదఘట్టం, ఇందులో సముద్రఘట్టం అంతకుమించి ఏం ఇప్పుడు అవన్నీ ఏదైతే నెగిటివ్ ఇది జరిగిందో, ప్రచారం జరిగిందో, దానివల్ల నెగిటివిటీ నుంచి ఇప్పుడు పాజిటివిటీ. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తప్పితే పెద్దగా పాటలు ఇవ్వలేదు. ఈవెన్ ఆ పాటల గురించి కూడా స్టార్టింగ్ లో కాపీ క్యాట్లు అన్నట్టు, అంటే కేవలం అనిరుద్ అనే కాదు, మధ్యకాలంలో వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఏదైనా సాంగ్ వినంగానే ఎక్కడ ఓల్డ్ సినిమాలో ఉన్న సాంగ్స్ ని కూడా ఏరి తీసుకొచ్చేసి రెండింటిని కంపేర్ చేసి అదేదో ఇట్లా సినిమాలో ఉంది కదా దాన్ని ఒకటి పెట్టేసి మామూలు ట్రోల్ చేయట్లే నిజంగా. ఇప్పుడు ఏ సాంగ్ అయినా సరే కొన్ని సరిగమ పదన మనకు ఉన్నవి ఎన్ని 10-12 రాగాలు ఉంటే ఆ రాగాల్లోనే ఆ పరిమితుల్లోనే చెయ్యాలి. కాబట్టి ఒక పాట అది ఎంత పెద్ద హిట్ అయినా లేకపోతే మామూలు పాట అయినా సరే రిఫరెన్స్ అనేది లేకుండా ఏదో ఒక పాట తాలూకు ఛాయ్ లేకుండా కొత్త పాట క్రియేట్ చేయడం అనేది ఇంపాసిబుల్ అండి. అంటే ఇక్కడ ప్రేక్షకులు ఏమంటారంటే అబ్బాయి నువ్వు రిఫరెన్స్ తీసుకో, మేము వద్దనము. ఈ ట్యూన్ చేసేటప్పుడు పలానా పాట విన్నప్పుడు అరే దీనిలో మనం ఎందుకు చేయొద్దు అనేసి రిఫరెన్స్ తీసుకున్నామని వాళ్ళు ముందుగానే అనౌన్స్ చేశారు, ప్రాబ్లం ఉండదు. మేము తెలుసుకొని దాని మీద ఒక రీసెర్చ్ చేసి ట్రోలింగ్ చేసిన తర్వాత అప్పుడు ఎందుకు మీరు అనౌన్స్ చేస్తున్నారు అనేది కదా వాదన. సంజయ్ గారు జనరల్గా చెప్పేది ఏంటంటే ఈ మ్యూజిక్ ఏదైనా ఒక పాట విన్నప్పుడు మరీ మక్కిలా కాకుండా ఇది ఎక్కడో విన్నట్టుందే అనిపించడం అనేది ఒక హిట్ పాట తాలూకు లక్షణం అని చెప్తారు. ఓకే, అంటే అలా కనెక్ట్ అవ్వగలగాలనేది ఆడియన్ శ్రోత ఈ పాట అరే భలే ఉందే కానీ ఎక్కడో విన్నట్టుందే అనిపిస్తేనే ఆ పాట హిట్ అన్నట్టు. మరీ కొత్తగా ఉంటే కూడా ఆడియన్స్ రిసీవ్ చేసుకోరు. సో దానివల్ల ఇటువంటి విమర్శలు అనేవి కామన్గా అన్ని సినిమాలకి అన్ని పాటలకి వచ్చేవే. అంటే అంతకుముందు హ్యాపీగా బాలీవుడ్లోనో లేకపోతే కన్నడలోనో ఇంకో చోట రిలీజ్ అయ్యి హిట్ అయిన పాటల్ని హ్యాపీగా తెలుగులో చేసేవాళ్ళు. అలాగే తెలుగులో హిట్ అని తీసుకెళ్ళి వేరే లాంగ్వేజ్లో చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ కాపీరైట్ చట్టాలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఎక్కువ ఈ డిస్కషన్ జరుగుతుందన్నమాట. ఓకే, మళ్ళీ ఈ మధ్యకాలంలో చూసుకుంటే పార్ట్ 2 ఈ సెక్షన్స్ ఎక్కువగా రావడము, దాంతో అంటే సినిమా ల్యాగ్ అవుతున్న టైంలో ఏది కట్ చేయాలి ఏది కట్ చేయకూడదు అనేది చూడడము, ఎందుకంటే జనాల మీదకి అనవసరంగా రుద్దాలని చూస్తున్నారంటూ కూడా ఇంకొక కొన్ని విమర్శలు వస్తున్నాయి. దీని గురించి ఏమంటే ఇంకా దేవర పార్ట్ 2 కూడా ఉంది కాబట్టి పార్ట్ 2 మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి దీన్ని కొంచెం ల్యాగ్ చేశారు అన్న వాదనని కూడా తెర మీద తీసుకొచ్చారు. అంటే కమర్షియల్గా చూస్తే పార్ట్ 2 అనేది ఒక సేఫ్ వెంచర్ అండి. ఇప్పుడు ఆల్రెడీ దేవర సినిమాకి విపరీతమైన దాదాపుగా 100-200 కోట్లు రిలీజ్ చేసి పబ్లిసిటీ ఉంది, రెడీగా ఉంది. ఓకే, ఆ కాస్ట్యూమ్స్ కానీ లేకపోతే ఆ యాక్సెంట్ కానీ మరొకటి అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంటి, ఆ స్టోరీని ఎక్స్టెండ్ చేస్తే సరిపోద్ది. అంటే ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ వేయడం లాంటిది, ఫస్ట్ ఫ్లోర్ కట్టేసిన తర్వాత హ్యాపీగా సెకండ్ ఫ్లోర్ వేసుకోవడం ఎలాంటిదో ఇది కూడా అలాంటిది అన్నమాట. కాబట్టి అంటే పెద్ద సినిమాలకు సంబంధించి ఇప్పుడు ఎక్కువ ఆ ట్రెండ్ నడుస్తుంది. ఒక రకంగా అంటే పబ్లిసిటీ పరంగా బాగా ఉపయోగపడే అంశం. రెండోది ఆ స్టోరీ ఏముంది, ఆల్రెడీ ఉన్న స్టోరీని ఎక్స్టెండ్ చేస్తే సరిపోయే. ఇప్పుడు బాహుబలి కూడా యాక్చువల్గా అదేంటి బడ్జెట్ని రాబట్టుకోవడం కోసం పార్ట్ 2 చేశారు. ఇప్పుడు మొన్న మణిరత్నంది పిఎస్ఎల్ ఆ సినిమా కూడా కేవలం ఆ సినిమాని కేవలం ఒక పార్ట్లో చెప్తే చేయలేము, ఒక పార్ట్లో చెప్పినా కూడా ఆ బడ్జెట్ని రాబట్టడం కష్టం కాబట్టి ఇంకో పార్ట్ కూడా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో చేశారు. కాబట్టి ఇది బడ్జెట్కి సంబంధించినటువంటి ఒక అంశం అన్నమాట. అంటే సక్సెస్ అయ్యిందా లేకపోతే అటు ఇటుగా మిడిల్లో ఉందని అనుకోవాలి పార్ట్ జంక్షన్ అనేది. అంటే కమర్షియల్ అంటే ఈ కంటెంట్ పరంగా ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ కూడా అంటే ఇప్పుడు ఎలా అంటేనండి ఒక్కొక్కసారి చాలా అంశాలు అనుకూలిస్తుంటాయి. అలాగా అనుకూలించిన సినిమా దేవర. ఇంతకుముందు వరుసగా ఏ సినిమాలు కూడా లేకపోవడం, ప్రజెంట్ ఏ సినిమా కూడా లేకపోవడం అటు బాలీవుడ్లో కానీ ఇక్కడ, దానివల్ల 100% సేఫ్లోకి వెళ్తున్నారు. కాబట్టి పార్ట్ 2 కూడా ఈ సినిమా హిట్ అయ్యి ఉండకపోతే ఖచ్చితంగా పార్ట్ 2 అనేది ఉండదు. ఇప్పుడు బ్రహ్మాస్త్ర రణబీర్ కపూర్ తోటి బ్రహ్మాస్త్ర తీశారు, మన నాగార్జున వీళ్ళందరూ కూడా యాక్ట్ చేశారు, రాజమౌళి దాన్ని ప్రజెంట్ చేశాడు, ఆలియా భట్ వీళ్ళందరూ యాక్ట్ చేశారు, చాలా భారీ ఎత్తున పబ్లిసిటీ చేశారు. కరణ్ జోహర్ దాన్ని డైరెక్టర్ వేరే. ఆ పార్ట్ 2 అన్నారు కనీసం ఇప్పటివరకు ఆ పార్ట్ సినిమా రిలీజ్ అయ్యేది 2 years ఎంత అవుతుంది. ఫస్ట్ హిట్ అయితేనే ఫస్ట్ హిట్ అయితేనే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన టాక్ రాలే కాబట్టి సెకండ్ పార్ట్ విషయంలో వాళ్ళు చేయాలా వద్దని ఒక కన్ఫ్యూజన్ లో ఉండిపోయారు. ఇది కంటెంట్ పరంగా ఎన్ని విమర్శలు వచ్చినప్పటికి కూడా కలెక్షన్స్ పరంగా ఆల్మోస్ట్ సేఫ్ జోన్లోనే ఉంది, అందరికి లాభాలు వచ్చే ఇది స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి
ఖచ్చితంగా పార్ట్ 2 ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ పార్ట్ది సెకండ్ పార్ట్కి కొంత క్యూరియాసిటీ, సరే దీన్ని ఎట్లా తీసాడు కాబట్టి సెకండ్ ఎట్లా తీస్తాడో అన్న ఒకటి జనరేట్ అవుతుందని అనుకోవాలా? ఖచ్చితంగా ఉంటుంది. అంటే సంజయ్ గారు, ఇప్పుడు మీరు బాహుబలి ఫస్ట్ పార్ట్ 1 వచ్చినప్పుడు కూడా చాలా భయంకరమైన విమర్శలు వచ్చినాయి. ఫస్ట్ 2-3 డేస్ దాన్ని డిజాస్టర్ అని డిక్లేర్ చేశారు. తర్వాత నెమ్మదిగా అది ఎక్కింది, పెద్ద హిట్ అయింది. అంటే ఇప్పుడు బాహుబలితో దీన్ని కంపేర్ చేయడం కాదు, కానీ ఒక సినిమాని కామన్ ఆడియన్ ఒక కోణంలో చూస్తాడు, మరీ రివ్యూలు రాసేవాళ్ళు లేదంటే మైకులు ముందు మాట్లాడేవాళ్ళు ఒక కోణంలో చూస్తారు. చూస్తున్నంతసేపు కూడా దీని గురించి మనం ఏం మాట్లాడవచ్చు, ఏ విధమైనటువంటి విమర్శ చేయొచ్చు, స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక రకంగా ఉంటారు. ఇప్పుడు రీల్కి ట్వీట్ చేసేవాడు సినిమా ఏం చూస్తుంటాడు? ఓకే, ఇది వాస్తవమే. ఇప్పుడు ట్వీట్ చేయాలంటే కనీసం ఒక 1 అవర్ అన్న చూడాలి, హాఫ్ అన్న సినిమా చూడాలి కదా. కానీ వీళ్ళు ఫస్ట్ చూడగానే ఫస్ట్ రీల్ ఓకే, సెకండ్ ఇది అని రాసేస్తుంటారు. రాసేటప్పుడు మరి అక్కడ కొన్ని సీన్లు మిస్ అవుతుంటాయి కదా, కొన్ని ఎమోషన్స్ మిస్ అవుతుంటాయి కదా. కాబట్టి ఇది మనం ఫైనల్గా ఆడియన్స్ వెర్డిక్ట్ అన్నది మనం ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ అప్పాజీ గారు, మంచి క్లారిటీ ఇచ్చారు. చూసినా ఖచ్చితంగా అయితే దీనికి సంబంధించి అయితే మూవీ టీం అయితే రెస్పాండ్ అవ్వాలి. మరి మీషోకి సంబంధించి వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి మిగతా అంటే అన్ని ఊళ్ళలో మీషో బుక్ మై షో ఉండదు కాబట్టి దానికి సంబంధించి మరి కన్ఫ్యూజన్కి సంబంధించి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? 1 AM షోస్ కూడా వేశారు, మరి దాన్ని కూడా కౌంట్ చేసుకొని చెప్పారా? చేసుకుంటే టికెట్ ధరలు కలికి ఇంత దీనికి ఇంత కంపారిజన్ని చేసుకొని చెప్పారా? థియేటర్స్ లెక్కలను వీటన్నిటినీ కలుపుకొని వేశారా అన్నది మాత్రం ఖచ్చితంగా అయితే ఇది మూవీ టీం క్లారిటీ ఇవ్వాల్సింది. ఎందుకంటే ఇప్పుడు దసరా హాలిడేస్ వస్తున్నాయి, సినిమా మీద ఎఫెక్ట్ పడకూడదు అని అంటే ఇది ఫేక్ కాదు. ఖచ్చితంగా దీనికి వచ్చిన టికెట్ సంబంధించి వచ్చిన గ్రాస్ అమౌంట్ అన్న విషయం వాళ్ళు క్లారిటీ ఇస్తే దీనికి సంబంధించి అయితే ఒక పుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. వాళ్ళ క్లారిటీ ఇవ్వకపోతే మరి పబ్లిసిటీ స్టంట్ కిందనే దీన్ని వాడుకోవాలని కామ్గా ఉంటున్నారా అనేది కూడా తెర మీద మనం తెలుసుకోవాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ News 360.